అందరికీ నమస్కారం. అమ్మమ్మ తెలంగాణ వంటలకు స్వాగతం. నేను బేసన్ పూరి ఎట్లా చేస్తానో మీకు ఈరోజు చూపిస్తాను. కిలో గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి నూనె వేసి కలుపుతున్నాను. దీన్ని కలిపిన తర్వాత ఇంకా కొంచెం నూనె వేస్తున్నాను. కొంచెం తక్కువ పడింది, మళ్ళీ వేస్తున్నాను. నీళ్ళు పోసి కలుపుతున్నాను. మనం మంచిగా ఇట్లా మనం చపాతీ పిండి ఎట్లా పిసుకుంటాం అట్లా పిసుకోవాలి. ఉండ రావాలి ఇట్లా మంచిగా. పిసికేసినాను, అయిపోయింది. ఇప్పుడు పిసికిన పిండికి ఆయిల్ రాసి పక్కకు పెట్టుకుంటున్నానండి. అది కేజీ గోధుమ పిండికి హాఫ్ కేజీ శనగపిండి తీసుకుంటున్నానండి నేను. ఇది హాఫ్ కేజీ శనగపిండి. హాఫ్ కేజీ శనగపిండిలో కొంచెం ధనియాలు వేస్తున్నాను, కొంచెం ఓమ వేస్తున్నాను, కొంచెం నువ్వులు వేస్తాను. చూడండి, కొంచెం నువ్వులు వేస్తాను. ఇంకొంచెం కరివేపాకు వేస్తాను. ఇలా కొంచెం కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాను, కరివేపాకు వేస్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు కొత్తిమీర కూడా తీసుకుంటాను. నేను ఇప్పుడు పెద్ద సైజు 2 నిమ్మకాయలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు నిమ్మరసం పోసుకోండి. గింజలు లేకుండా మంచి చేయి పెట్టుకొని పోసుకోండి. చాయ్ గ్లాస్తోని నేను పావు గ్లాసు ఉప్పు తీసుకున్నాను, సాంగ్ గ్లాస్ కారం పొడి తీసుకున్నాను. 2 కలుపుతున్నానండి ఇది పోసి. ఎందుకంటే మనము పిండిలో కొంచెం ఉప్పు వేసినాం కాబట్టి ఎక్కువ అవుతుంది ఉప్పు. ఎక్కువ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకోండి. ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేసి మంచిగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకొని వాటర్తో కలుపుకోండి. మంచి ఇది కూడా ముద్ద లెక్క రావాలండి. ఎక్కువ వాటర్ పట్టదు. ఇలా కొంచెమే వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటే పిసుకోవాలి. నేనైతే ఒకసారి నాకు తెలుస్తుంది కాబట్టి ఒకసారి పోసుకున్నాను నేను. ఇప్పుడు ఉండలెక్క వచ్చేసింది చూడండి. వాటర్ పోసుకొని పిసికిన తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఆయిల్ పెట్టండి. ఆయిల్ పెట్టి రాయండి. ఇప్పుడు పూరీ సైజు ఉల్లెలు వేసుకున్నాను చూడండి. అన్నీ నేను ఉల్లెలు చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఆ పూరీ సైజు కన్నా చిన్నగా శనగపిండి ఉల్లెలు వేసుకున్నాను చూడండి. ఇప్పుడు వెడల్పుగా చేయండి. చేసి ఆ ఉల్లెని అట్లా నేను ఎట్లా చేస్తున్నా అట్లా చేసుకొని ప్రెస్ చేయండి. ఇట్లా మంచిగా ఇట్లా పూరీ లెక్క చేసి మన పొడిపిండి అద్దుకుంటా చేసేసే ఉంటుంది. ఇంకా నేను ఇట్లా ఇంకా కొన్ని చేసుకుంటున్నాను, మీరు చూడండి. కొన్ని ఒక 10 దాకా చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇప్పుడు నేను చేసిన ఉల్లల్ని ఇక పొడిపిండితో అద్దుకుంటున్నా చూడండి. ఇప్పుడు పూలతోని వీట మీద చేసేసుకుంటే అయిపోతుంది. పూరీ సైజ్ చేసేసుకోండి. మీరు మెల్లగా ప్రెస్ చేయండి. ఇది ఎందుకంటే ఇచ్చుకపోతుంది, అది మెల్లగా ప్రెస్ చేయండి. మీరు ఎక్కువ ప్రెస్ చేయకండి. ఎందుకంటే ఎక్కువ ప్రెస్ చేస్తే మీరు పొంగవు. మళ్ళీ లోపల మనం మసాలా పెట్టినాం కదా, అది శనగపిండి అంతా బయటకు వచ్చేస్తుంది. అవి చేసేస్తాను చూడండి. అట్లా చేసుకోండి. మీరు కూడా చేసుకొని ఒక 10-15 దాకా చేసుకున్న తర్వాత 10 పూరీలు అయిపోయినాయండి, బేసన్ పూరీలు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడి అయిపోయింది. ఇట్లా చూసుకోండి, మీకు తెలియకున్నా కానీ కొంచెం పిండి వేసి చూస్తే మీకు తెలిసిపోతే. ఇప్పుడు పూరీ రెడీ అయిపోయినాయండి. నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్లో వేస్తాను చూడండి. వేసిన తర్వాత చూడండి, మీరు వేస్తాను ఎట్లా వేస్తాను. మెల్లగా వేయండి, ఎందుకంటే నూనె పడుతుంది. వేస్తానండి. ఒక్కసారి ఇట్లా సైడ్లో కనండి, మీరు మధ్యలో కనకండి. పూరి రెడీ అయిపోయిందండి. కొంచెం ఒక్కసారి మళ్ళీ తిప్పండి. ఫస్ట్ ఒకసారి వేసి తిప్పి మళ్ళీ ఒక్కసారి తిప్పండి. తిప్పి తీసేసేయండి, అంతే. రెడీ అయిపోయిందండి బేసన్ పూరి. బేసన్ పూరి రెడీ అండి. దీన్ని ఉల్లిగడ్డతో తింటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ చేసి చూడండి. జై శ్రీరామ్.